దేవుడి దయవల్ల పెద్దగా తుఫాను వాన రాలేదు. ఆ సింహం పక్షి పిల్లని అంతం చేసేస్తుందేమో భీమ్. పాపం పక్షి పిల్ల. ఏంటమ్మా, దెబ్బ బాగా తగిలిందా? ఈ పిల్లకి నేను బాగా నచ్చినట్టున్నాను భీమ్. అయితే దీనికి నయమయ్యేంత వరకు నువ్వే జాగ్రత్తగా చూసుకో చుట్కీ. ఫ్రెండ్స్, మనం ఈ రోజు రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకుందాం. కృష్ణ, పోనీ నువ్వైనా వచ్చి నాకు సాయం చేస్తావా? అది సరే చుట్కీ, నీ పిలుపు నాకు వినపడలేదే. నేనిచ్చిన ఉంగరం ఏది చుట్కీ? ఇదిగో ఇక్కడుంది. అరే, ఉంగరం ఏమైపోయింది? ఏంటి చుట్కీ, ఏమైంది? కృష్ణుడిచ్చింది కనబడ్డం లేదు. అదే ఆ ఉంగరం. నిద్రపోయే ముందు అది నా వేలికుండడం నేను చూశాను. నాకు చాలా బాగా గుర్తుంది. తెల్లారిన తర్వాత మనమందరం కలిసి దాన్ని వెతుకుదాం. అది ఎక్కడో పడుంటుంది. వేలికున్నది ఎలా కనబడకుండా పోతుంది భీమ్? అచ్చరే, ఆ పక్షి పిల్ల కూడా కనపడటం లేదే. సభాష్ గోపి, చూస్తూ ఉండు. ఈ మాయాంద్రి విసిరే మాయవలలో చిక్కని వారంటూ ఉండరు. నా మొదటి మాయవలని నేను విసురుతున్నాను. దీన్ని ఎదిరించే శక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. ఎందుకని నా మాయశక్తి దీని మీద పనిచేయడం లేదు? ఇలా అయితే కృష్ణుని ద్వారక నుంచి ఎలా బయటికి రప్పించడం? అర్థమైంది. ఆపదలో ఉన్నప్పుడు ఈ ఉంగరం కృష్ణుణ్ణి బయటికి రప్పిస్తుంది అంటున్నావు. చుట్కీ అనే పిల్లకి ఆపదంటేనే ఆ కృష్ణుడు వస్తాడు. మంచి సలహా ఇచ్చావు కప్పి. నువ్వు చెప్పేది నిజమే. ఇప్పుడు ఒక్క పని చేస్తే చాలు. భయపడొద్దు చుట్కీ. దీన్ని చూసావా? ఇది నేను నీకిస్తున్న బహుమతి. తీసుకో. లేదు కపి, అసలైన చుట్కీలాగా నేను సృష్టించిన చుట్కీ ఆలోచించలేదు. అదే సమయంలో తను మాయ చుట్కీ అయినప్పటికీ తను ఆపదలో ఉన్నట్టు తను అనుకుంటే చాలు, ద్వారకలో ఉన్న కృష్ణుడు పరిగెత్తుకుంటూ వస్తాడు వెంటనే. అందుకు కావలసిన ఏర్పాట్లు చేస్తాను, చూస్తూ ఉండు. చుట్కీ, ఎందుకు నాకు అయోమయంగా ఉంది? ఎక్కడో ఏదో తేడా జరిగింది. భయపడకు చుట్కీ, నీకేం కాదు. ప్రయత్నించు, నీ వల్ల అయినంత వరకు ప్రయత్నించు చూడు.
నువ్వెంత ప్రయత్నించినా నా మాయ వల నుంచి తప్పించుకుని బయటపడలేవు. ఖచ్చితంగా నువ్వు ఒక మంత్రగత్తె అయి ఉండాలి. మామూలు మంత్రగత్తెని కాను, ఎంతో శక్తివంతమైన మంత్రగత్తెని. ఇలాంటి ఓ అద్భుతమైన అవకాశం కోసమే నేను ఎదురు చూస్తూ ఉన్నాను. నాకు తెలుసు కృష్ణ, నువ్వు శక్తివంతుడివని తెలుసు. నాకు నీ గురించి తెలిసినందువల్లే నేను నీకోసం ఒక గొప్ప ఏర్పాటు చేసుంచాను. ఇప్పుడు నువ్వేం చేయగలవు కృష్ణ? కృష్ణ, నా దగ్గర బాదాం, పిస్తా, వెనిలా, స్ట్రాబెర్రీ ఈ ఐస్ క్రీంలు మాత్రమే ఉన్నాయి. కృష్ణ ఐస్ క్రీంలు లేవు. భీమ్, ఏమైంది? నోరు తెరిచి సమాధానం చెప్పొచ్చు కదా. ఏం కావాలి నీకు? ఎన్నిసార్లు అడగాలి? అంకుల్, పిస్తా వెనిలా ఇవ్వండి. భీమ్ కావంటే చాలా ఇష్టం. మ్మ్. భీమ్, నీకొద్దపోతే నాకిచ్చే ఏం పర్వాలేదు. మంచి ఐస్ క్రీమ్ వేస్ట్ అయిపోవడం నాకు ఇష్టం లేదు. ఇదిగా తీసుకో, నువ్వే తిను డోలు. భీమ్, నీ మనసులో మాట మాకు చెప్తే కదా అర్థం అవుతుంది. మన కృష్ణుడేదో సమస్యలో ఇరుక్కున్నాడనుకుంటా. నీకలా ఎందుకు అనిపిస్తోందో చెప్పు. తెలియట్లేదు, ఎందుకో నా మనసుకి కృష్ణుడు ఏదో ప్రమాదంలో ఉన్నాడనిపించింది. కానీ ప్రమాదం వాటిల్లితే దాన్ని అప్పుడే తెలియపరిచే ఉంగరం మన చుట్కీ దగ్గరే కదా ఉంది. అది కనపడకుండా పోయింది. అవును, అది నాకు తెలుసు. కానీ ఒక్క విషయం మాత్రం చెప్పగలను, కృష్ణుడు ఖచ్చితంగా ఏదో ప్రమాదంలో ఉన్నాడు. అతనికి మన సహాయం అవసరం.